మీరు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న పేషెంట్ అని అనొచ్చో లేదో నాకు తెలీదు. బట్ వాళ్ళకి అలా అంటే కోపం వస్తుంది ఆటోమేటిక్‌గా. ఎస్. కానీ పికప్ చేసుకోవడం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా యాక్చువల్లీ. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా! నేను పిచ్చోడినా? ఇంతమంది నన్ను ఎందుకు పట్టుకెళ్ళడానికి వచ్చారు? దట్ సిచ్యువేషన్ మీ టీమ్‌కి చాలా టఫ్ ఏమో కదండీ! ఎస్. సో ది థింగ్ ఈజ్ మ్యామ్, ఇది ఏదైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటికి ఇన్సైట్ అనేది ఉండదు. ఇన్సైట్ అంటే నార్మల్ భాషలో ఏంటంటే మనకు తెలియడం. ఇప్పుడు సింపుల్, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ ఇక్కడ మనం కట్ చేసుకున్నాం, పెయిన్ వస్తుంది. అరే ఇక్కడ కట్ చేసుకున్నాం, పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు నీ పెయిన్ వస్తుంది, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏదో హార్ట్ దగ్గర నొప్పి వస్తుంది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఇన్సైట్ ఉంటుంది. ఓ డయాబెటిక్ పేషెంట్ ఎర్లీ మార్నింగ్ మెడిసిన్స్ వేసుకోవాలనే ఇన్సైట్ తనకు ఉంటుంది. కానీ వాళ్ళకు ఇష్యూ ఎక్కడ లేదంటే వాళ్ళ బ్రెయిన్ ఈజ్ ఫంక్షనింగ్ రైట్. బట్ ఏదైతే ఈ స్కిజోఫ్రెనిక్ పేషెంట్స్ లేదా సైకోసిస్ పేషెంట్స్ ఏదైతే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇన్సైట్ అనేది ఉండదు. వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి ఇన్సైట్ నాకు ఇష్యూ ఉందని వాళ్ళు రియలైజ్ అవ్వరు. సో నాకు ఏం ఇష్యూ ఉంది అనేది మాకు రెసిస్టెన్స్ చాలా వస్తుంది పేషెంట్స్ని పికప్ చేసుకున్నప్పుడు. కాకపోతే మా టీం ఏదైతే ఉంటుందో పికప్ టీం, వాళ్ళు ట్రైన్ ప్రొఫెషనల్స్ ఇన్ పికింగ్ అప్. అండ్ మా ఒక నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. అండ్ అదేవిధంగా 3 to 4 పికప్ టీం ఉంటుంది. వాళ్ళకి సేఫ్గా పిక్ చేసుకొని మన హాస్పిటల్. ఎందుకు పికప్ అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడతారు వాళ్ళని అవును. వాళ్ళు తీసుకెళ్ళడానికి కష్టం, యాక్సెప్ట్ చేయరు. మనము ఇట్లా టీంని పంపించి పేషెంట్స్ని తీసుకొచ్చి we will treat them